హృదయంలో నేను ఏ ఆలోచన పుట్టిస్తున్నానో అదే ఆలోచన ఎలియాజరులో కూడా పుడుతుంది. ఎలియాజరు ఎన్నడూ నీ మాటను త్రోయడు. ఎలియాజరు నీ మాటకు బద్ధుడవు ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు గమనించండి, దేవుని మాట విని దేవుని మాటకు లోబడి వారెవరో దేవుడికి కావాలి. ప్రపంచమంతా కూడా దేవుడు ఎలా వెతుకుతున్నాడంటే ఆయన ఆత్మ ఈ ప్రపంచంలో ఎలా కదులాడుతున్నదో ఆ ఆత్మ కదులాడుట ఏ వ్యక్తి గమనిస్తాడో, గమనించిన వ్యక్తి ఆ ఆత్మ వెంబడి పరిగెడతాడో అట్టివాడిని దేవుడు పట్టుకుంటాడు. అట్టివాడి ద్వారా దేవుడు తన పనిని కొనసాగిస్తాడు ఈ లోకంలో. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆత్మ సంచరించుట ప్రతి వ్యక్తి గమనించవలసి ఉన్నది. దేవుడు ఆత్మ ఎక్కడ సంచరిస్తుందంటే దేవుడు ఎన్నుకున్న వాక్యంలోనే దేవుడు ఆత్మ సంచరిస్తుంది. ఇప్పుడు దేవుడు తన ఆత్మ ఎక్కడ సంచరిస్తుందంటే ఈ కాలంలో దేవుడు ప్రవక్త విలియం మ్యారన్ బ్రహ్నాం ద్వారా పంపించిన వర్తమానంలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకనగా 6 సంఘకాలాలు సంస్థలు శాఖలుగా లోకంతో కలిసిపోయాయి. పరిశుద్ధాత్మ లేదు వాటి దగ్గర. కానీ పరిశుద్ధాత్మ చోటిచ్చినది ఏదైనా ఉన్నదంటే ఈ కాలంలో ప్రవక్త ద్వారా దేవుడు పంపిన వర్తమానంలోనే. చూసారా, పరిశుద్ధాత్మకు చోటు ఉంది. ఈ రాత్రి నేను కోరుతున్నా, మీ హృదయాలలో ఎవరి హృదయాలను దేవుడి వాక్యం ఉంటే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి రాలుతుంది. యేసు వాక్యమై ఉన్నాడు. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా భూమి మీదకి మానవ రూపం ధరించుకుని వచ్చినప్పుడు ఆయన మీదకి ఆత్మ దిగి వచ్చింది. వాక్యం రక్తమాంసములుగా మారినప్పుడు, అంటే ఒక మాట చెప్పిన వాక్యం విధేయతగా మారినప్పుడు దేవుడు వచ్చి నివాసం చేస్తాడు. ఈరోజు వాక్యం ఎవరి హృదయాల్లో ఉంటుందో వారి మీదకి దేవుని ఆత్మ వచ్చి దిగుతుంది. దయచేసి ఎవరు కూడా దయతో డిస్టర్బెన్స్ అవ్వద్దు. కుర్చీలు కొంచెం సార్ దయచేసి మరి ఏమనుకోవద్దు. దైవజనులు చెప్పండి సార్. హలో అమ్మా, సిస్టర్స్ మీరు ఈ మూల కుడివైపున అమ్మ, ఒకసారి కొద్ది సమయం కదా, కొద్ది సమయం మీరు ఇలాగ ఓపిక పెట్టి వాక్యం వినటం మంచిది. మీరు మాట్లాడుకోవచ్చు, మీరు ప్రార్థన ఏంటారో చక్కగా మాట్లాడుకోవచ్చు. మీరు అందరూ మీరు వచ్చిన వారు ఎవరైనా సరే దయతో దేవుని గౌరవించండి, ప్రభుని గౌరవించండి. మీకు చెప్పేశారు కదా, అనౌన్స్ చేసేసారు. మీరు భోజనం చేయగలిగిన వారు ఉంటే నెమ్మదిగా వెళ్ళి భోజనం చేసేయండి. వాతావరణాన్ని చక్కగా ఉంచడం మన అందరి న్యాయ విధి. అందరూ సంతోషంగా వింటున్నారా? హల్లెలూయా. అమ్మకు వచ్చిన వారికి ఇదేంట్రా బాబు, ఈ బ్రహ్మం ఏంటి, ఈ యొక్క 7వ సంఘకాలం ఏంటి, అదేంటి ఇదేంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు నెమ్మదిగా వినండి, అలా జాగ్రత్తగా వినండి. మీరెవరో ఆయనకు తెలుసు. ఆయన మీతో ఎలా మాట్లాడేస్తాడు. కానీ నేను మాత్రం ఆయన పని చేయాలి. సంతోషంగా కూర్చోండి, ఏముండదు, అంతా హ్యాపీగా ఉంటుంది. నాకు ఇచ్చిన సమయం ఇంచుమించు గంట ఇచ్చారు. గంట ఇప్పటికే నేను 20 నిమిషాలు మీతో మాట్లాడుతూ ఉంటే ఇంక నేను ఎప్పుడు వాక్యం దాన్ని. మీరు అందరూ గౌరవించే బిడ్డలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. సరే, హల్లెలూయా. అబ్రహాము ప్రార్థించాడు. అబ్రహాం ప్రార్థన దేవుడు ఆలకించి అబ్రహాము కొరకు ఒక వధువును తేవడానికి, హల్లెలూయా, అబ్రహాం ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంటిలో నమ్మకస్తుడిని ఎలియాజరుని పిలిపించాడు. ఎలియాజరుతో ఈ విషయం పంచుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎలియాజరుతో ప్రభువు లేకపోతే ఎలియాజరుతో అబ్రహాం ఆ మాట చెబుతున్నాడో, జాగ్రత్తగా వినండి. ఇందాక మీకు ఒక విషయం చెప్పాను. మాట శ్రద్ధగా ఎవరు వింటారో పైకి దేవుని ఆత్మ వచ్చి నివసిస్తుంది. మర్చిపోవద్దు, ఇక్కడికి వచ్చిన మీరు ఎవరైనా సరే. ఇప్పుడు కూడా దేవుడు ఆత్మ వచ్చి మీ మీద నివసిస్తుంది. ఇంతవరకు మీరు దేవుని మాటలు వినలేకపోవచ్చు, లేక దేవుడు ఎవరో మీకు తెలియకపోవచ్చు. మీకు తెలిసిన దేవుని మీరు ఆరాధించవచ్చు, నో ప్రాబ్లం. నేను దాని గురించి మాట్లాడట్లా. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని మాటను మీరు వింటూ ఉంటే మీరు ఎవరైనా సరే మీ పైన దేవుని ఆత్మ దిగి మీతో మాట్లాడుతుంది. అబ్రహాము మాట వినుటలో, దేవుని బిడ్డలారా, అబ్రహాము మాట వినుటలో ఎలియాజరు ఎప్పుడు కూడా హృదయం తెరిచి ఉంచేవాడంటే. ఈరోజు కాపరి నోటలో వచ్చే ప్రతి మాట వినుటలో ఎప్పుడు సంఘము హృదయం తెరిచి రెడీగా ఉంటుందో పరిశుద్ధాత్మ వారి లోపల దిగివచ్చి వారిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడు ఆయన? తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆశగల ప్రాణం అంటే వాక్యం కొరకు ఆకలి దప్పుతున్న వారిని ఆయన తృప్తిపరచు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, అబ్రహాము ఏం చేస్తున్నాడంటే తన ఇంట ఉన్న నమ్మకస్తుడైన ఎలియాజరుని పిలిపించాడు. పిలిపించి ఏమన్నాడంటే నీవు ఈ కనాను స్త్రీలలో ఏ ఒక్క స్త్రీని
నా కుమారునికి ఇచ్చి వివాహం చేయటకు నేను ఇష్టపడట్లేదు. అబ్రహామా, ఎలియాజరు, నువ్వు ఒక పని చేయాలి. నీవు నా బంధువు వెళ్ళాలి. మరి అక్కడ బెతీయేలు కుమార్తె ఉంటుంది. నువ్వు వెళ్ళి నా బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి నా కుమారునికి నువ్వేం తేవాలంటే, నా కుమారుని కొరకు ఒక వధువుని నువ్వు అక్కడి నుంచి తీసుకురావాలన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక మాట మీరు బాగా వినండి. 4వ వచనం, 24వ వచనంలో, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా. ఎవరండి ఆయన? ఆయన ఎవరు? ఆకాశమునకు దేవుడే, భూమికిని దేవుడే. అంత మహా గొప్ప దేవుడిని అబ్రహాం కలిగి ఉన్నాడు. అంత మహా గొప్ప దేవుడిని అబ్రహాం కుటుంబం కలిగి ఉన్నది. అంత మహా గొప్ప దేవుడిని ఈరోజు కరుణ కలిగి ఉన్నది, వాళ్ళ కుటుంబం కలిగి ఉన్నది. ఇక్కడికి వచ్చిన మన అందరం అని కలిగి ఉన్నాం. హల్లెలూయా, ఆయన ఎంత గొప్ప దేవుడో మీరు చూడండి. మరి దేవుని ఘనపరిచే సమయం వచ్చినప్పుడు అబ్రహాము తన ఇంట ఉన్న ఎలియాజరు దగ్గర దేవుని ఘనతను గురించి చెప్తున్నాడు. నా కుమారుని భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించేదని నేను. 5వ వచనం, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడిగాడు. అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి, చూడండి, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఎలియాజరు కూడా ఎవరిని పంపిస్తాడంటే దేవుడు ఒక దూతను పంపిస్తాడంటే అండి. హల్లెలూయా, పెళ్లి కార్యక్రమాలు క్రైస్తవులకు చక్కబెట్టాలంటే వర్తమానంలో దూత పని చేయాలి. ఏ మనుషుడు పని చేసిన కార్యం జరగదండి. చూసారా, ఇటు అమ్మాయి తరపున కానీ అబ్బాయి తరపున కానీ మధ్యన పని చేయవలసింది ఒక దూత. ఆ దూతే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఇటు అబ్బాయి తరపు వారు ప్రార్థించాలి, అమ్మాయి తరపు వారు ప్రార్థించాలి. ఇద్దరు ప్రార్థనలు ఒక దూత ఆలకిస్తాడు. ఆ దూత ఎవరి పక్షాన్ని నిలబడి ఉంటాడు తెలుసా? కాపరి పక్షాన్ని నిలబడి ఉంటాడు. కాపరి పక్షాన్ని నిలబడి కాపరిలో ఒకడు ఏదో పుట్టిస్తాడు. ఆ మాట విని ఎవరైతే ముందుకెళ్తారో హల్లెలూయా వారి కార్యాలు సఫలమైపోతూ ఉంటాయి. అంతే. హల్లెలూయా, ఎంత అద్భుతమైన దేవుడిని ఎలియాజరుకి ఇస్తున్నాడు చూడండి. ఎలియాజరుకి అబ్రహాము ఏదైనా చెప్పినా ఎలియాజరుకి ఏది దాయట్లేదు. ఈరోజు కాపరికి సంఘానికి మధ్యలో రహస్యం ఏది ఉండకూడదు. అలాగే దేవునికి కాపరికి మధ్యలో రహస్యం ఏది ఉండకూడదు. భార్యకు భర్తకు మధ్యలో రహస్యం ఏది ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరికి నమ్మకత్వం ఎప్పుడైతే నిలుస్తుందో అప్పుడే పరిశుద్ధాత్మ స్వాతంత్రంగా వారి కుటుంబాల్లో పనిచేయడం ప్రారంభిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన దేవుడిని అబ్రహాం కలిగి ఉన్నాడు. ఎలియాజరుకి చెప్పే విషయంలో ఎంత మాత్రము తన సొంత స్వప్రయోజనం చెప్పట్లా, తన ఆలోచన పెట్టట్లేదు ఎలియాజరుకి. హల్లెలూయా, దేవుడినే పెడుతున్నాడు. ఈరోజు దేవుడిని మాత్రమే మనం మధ్యలో పెట్టినప్పుడు ఆయన ఏ పనినైనా సరే సులువుగా మార్చేస్తారు. మీరు అనుకోవచ్చు మన దృష్టికి ప్రతిదీ కూడా కష్టంగా కనబడతారు. ఒక చీమ కొండంతగా కనబడుతుంది. మరి చీమ అంటే సమస్య కదా, కొండగా కనబడుతుంది. అదే పట్టుకుని వెళ్ళి దేవుని దగ్గర పెడితే అక్కడ ఏమీ ఉండదు. దేవుడు అన్నిటిని జయించి ఉన్నాడు. జయించిన వానితో మనం బ్రతుకుతున్నాం. మన దేవుడు లోకాన్ని జయించాడు. మన దేవుడు వింటున్నారా, తెగుళ్ళను జయించాడు. మన దేవుడు వ్యాధులను జయించాడు. మన దేవుడు దయ్యములను జయించాడు. మన దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన దేవతలను దేవుళ్ళు అనబడిన వారిని అందరూ జయించాడు. మన దేవుడు పాతాళం జయించాడు.
మన దేవుడు మరణమును జయించాడు, మన దేవుడు సమాధిని గెలిచాడు, మన దేవుడు సజీవుడిగా ఉన్నాడు. నేను జీవించుతున్నాను కనుక మీరు జీవిస్తారన్నాడు ఆయన. ఆ జీవమును మీ దైవజనుడు పొందుకున్నాడు, ఆ జీవమే సంఘం పొందుకుంది, ఆ జీవముతో ఈ రోజు నిలబడి ఉన్నాం. కుమార్తె కరుణ కూడా అదే జీవాన్ని పొందుకుని ఉంది. హల్లెలూయా. సంతోషం కూడా చెప్పడం కొడతారా? దేవుడికే కొడదాం. మన దేవుడు ఇలాంటి టైంలో కూడా ఆనందించే దేవుడు అని నమ్మాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, దేవుని పిల్లలారా, ఇక్కడ అబ్రహాముకి ఇస్సాకి మధ్య ఏమీ దాపరికాలు లేవు. ఓపెన్ హార్ట్స్, హృదయం తెరవబడి మాట్లాడుకుంటున్నారు. దేవుడికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. అందుకని ఈరోజు యేసుక్రీస్తు భార్యగా చేయబడిన మనము కూడా దేవునికి మనకి ఏది మరుగు ఉండకూడదు. నువ్వు మరుగు చేసినా నీ విషయం దేవుడికి తెలియకుండా ఏముంటుంది? నీ దేవుడు నీ యొక్క నిర్మాణకుడు ఆయన, నీ అవయవాలు పెట్టిన దేవుడు, నీ పై రూపాన్ని అమర్చింది ఆయనే, లోపల అవయవాలు పెట్టింది ఆయనే, మనసును పెట్టింది ఆయనే, ఆత్మను పెట్టింది ఆయనే, ఆత్మకున్న 5 ఇంద్రియాలు పెట్టింది ఆయనే, భౌతిక ఇంద్రియాలు పెట్టింది ఆయనే, నీ కాలగతలు సమస్తాన్ని కూడా ముందు ఎరిగిన దేవుడు ఆయన. ఆయనకంటూ మరుగైనది ఏదీ లేదు. అందుకని దేవుని ఎదుట ఎప్పుడు కూడా వధువు ఎలా ఉండాలంటే ఓపెన్గా ఉండాలి, యథార్థమైన హృదయంతో ఉండాలి, దాపరికం లేకుండా జీవించాలి. ఎప్పుడు పరిశుద్ధంగా ఆమె నిలబడుతుందో దేవుడు ఆమె పక్షాల నుండి పనిచేసే దేవుడై ఉన్నాడు. కనుక నేను త్వరలోనే, అంటే రేపటి ఈ సాయంకాలానికి వివాహంలో కూర్చుంటుంది నా సోదరి. ఇక్కడ మనమందరం కూడా ఇక్కడి నుంచి లెగిసి మళ్ళీ ఎగురుతాం. మనం రేపు కొత్తపేటలో కమ్యూనిటీ హాల్లో మనందరం కూర్చుని ఈ వివాహ కార్యక్రమాన్ని మనం తిలకిస్తూ ఉంటాం. కానీ కరుణకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఏది దాపరికం ఉండకూడదు. అమ్మా, దేవుని ఎదుట ఎంత ఓపెన్గా ఉన్నావో వింటున్నావా? నువ్వు వివాహం చేసుకోబోయే నీ భర్త ఎదుట కూడా అంత యథార్థంగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా కుటుంబాలలో భార్యల ఎప్పుడైతే యథార్థత లేదో ఆ కుటుంబాల మధ్యలో అగ్ని మండుతూనే ఉంటుంది, వ్యత్యాసం మండుతూనే ఉంటుంది, ఎంతో మరి వ్యతిరేకత మండుతూ ఉంటుంది, ఏదో రూపంలో రహస్యంలో అది వస్తూ ఉంటుంది. కానీ దాన్ని జయించాలంటే వారిద్దరి మధ్యలో యథార్థత చాలా ప్రాముఖ్యమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. సరే, ఆమె ఇక్కడ మీరు గమనించండి, దేవుడికి మహిమ కలుగునుగాక. తర్వాత ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమే ప్రమాణం చేశాను. అతడు తన యజమానుని వంటలలో 10 వంటలను, తన యజమానుని ఆశలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయాను. అతడు లేచి ఆ యొక్క ప్రాంతానికి లోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీల చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీల బావి యొద్ద తన వంటలను మోకరింపజేసి ఇట్లనెను. ఇక్కడ కూడా జాగ్రత్తగానండి, అబ్రహాము తన ఇంటిలో తన ప్రార్థన ద్వారానే పరిస్థితులను మార్చుకుంటున్నాడు. అబ్రహాము తన భార్యను ప్రార్థనలోనే మార్చుకున్నాడు. అబ్రహాము ప్రార్థన ద్వారానే కుమారుని పొందుకున్నాడు. అబ్రహాము ప్రార్థన ద్వారానే కుమారునికి ఒక వధువుని ఎన్నుకుంటున్నాడు. మరి ప్రార్థన ద్వారానే ఒక నిజం చెప్పాలంటే ఒక ఎలియాజరు, నమ్మకస్తుడు ఎలియాజరు పొందుకోగలిగాడు. అలాగే అదే ప్రార్థన ఆ యొక్క ఎలియాజరు కూడా నేర్పాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే ప్రార్థన ఎలియాజరు నీళ్ళ బావి యొద్దకు వెళ్ళాక ఆ సమయం కూడా ఎలాంటి సమయం అంటే అస్తమయ కాలం, అది సాయంకాల సమయం. నీళ్లు చేదుకొనడానికి ఆయన ఎదుట కొందరు బాలికలు వచ్చడం చూశాడు. సాయంకాలం మందు బావి యొద్ద వారు ఏది తోడుకోవడానికి వస్తున్నారంటే నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. హల్లెలూయా. చూడండి, ఇది భౌతికంగా మనం గమనిస్తే ఆ నీళ్ళ బావి అనేది ఎక్కడుందంటే ఊరికి చివరిలో ఉంది. మరి ఎలియాజరు ఒంటెలను సమస్తమైన వస్తువులను వెంటబెట్టుకుని, ఈరోజు చూడండి, మార్కు తను ప్రేమించి వివాహం చేసుకోబోయే అమ్మాయికి అనగా ప్రధానము నిమిత్తము మార్క్ ఏం చేశాడంటే ఇక్కడ చాలా వస్తువులు పంపించాడు, ఫ్రూట్స్ పంపించాడు, స్వీట్స్ పంపించాడు, మరి రకరకాల వెరైటీలు పంపించాడు, శారీ పంపించాడు, ఆమెకి ఏది ఇష్టమో అన్నీ పంపించాడు. అలాగే అబ్రహాము కూడా తనని యొద్దకు తన కుమారునికి వధువుని తేవడానికి ఎలియాజరుతో చెప్పాడు, నా ఇంట లేక నా యొక్క స్వాస్యములో ఏవి కావాలో వాటిలో శ్రేష్టమైన వాటిని తీసుకుని వెళ్ళన్నాడు. హల్లెలూయా.
మార్క్ గారు కూడా శ్రేష్టమైన పంపారనుకున్నా. మ్యాంగోస్ శ్రేష్టమైనవే, వస్త్రాలు కూడా శ్రేష్టమైనవే, అన్ని శ్రేష్టమైనవే పంపాడు ఆయన. దేవుడికి మహిమ కలుగునుగా. ప్రేమించే వివాహం చేసుకోబోయే ఆ అమ్మాయికి ఆయన చాలా శ్రేష్టమైన పంపించాడు. చాలా సంతోషం. మరి ఇస్సాకుకి వధువుని తేవడానికి ఎలియాజరుతో అబ్రహాం ఏం చేస్తాడంటే శ్రేష్టమైనవే పంపిస్తున్నాడు. ఎప్పుడు మర్చిపోవద్దు, దేవుడికి ఇచ్చేది ఏదైనా ఉన్నదంటే శ్రేష్టమైనదే ఇవ్వాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. చాలామంది దేవుడికి ఇచ్చే విషయంలో సనుక్కుంటారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు, అదనుకుంటారు, ఇదనుకుంటారు. ఇంకా చెప్పాలంటే మరి నెల లెక్కలు వేసి మరి నెల రోజులు ఏం తింటామని కూడా ఆలోచించి అప్పుడు చెప్తూ ఉంటారు దేవుడికి. నో 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 నో, అలా ఎన్నడూ మనం చేయకూడదండి. దేవుడికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా దేవుడు కృప వల్ల ఈ గడియకు బ్రతికి ఉన్నాను, దేవుడి కృప వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నాను, దేవుని కృప వల్లనే నా ఇంట్లో అన్ని సమకూడి ఉన్నాయి. నా శక్తి, నా బలం ఏది కాదు, ఇక్కడ నా దేవుని కృపయే. నా దేవునికి ఇచ్చిన తర్వాతే నేను ఏదైనా పొందుకోవాలి. అది అబ్రహాం యొక్క జీవితం. హల్లెలూయా. అందుకనే చూడండి, అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆమేన్. తన ఇంట ఉన్న ఎలియాజరుకి అబ్రహాం యొక్క జీవితము పూర్తిగా ఎలియాజరులో నిండిపోయింది. హల్లెలూయా. ఎలియాజరు ఇక వ్యక్తపరుస్తుంది అంతా ఎలియాజరు కాడు. ఎలియాజరు మాట అబ్రహామే, ఎలియాజరు చూపు అబ్రహామే, ఎలియాజరు యొక్క క్రియలు అబ్రహామే, ఎలియాజరు నడక కూడా అబ్రహామే, ఎలియాజరు యొక్క సర్వం కూడా అది అబ్రహాం యొక్క జీవితం ప్రత్యక్షపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు మర్చిపోకండి, మీ కాపరి ఏమిత్తుతున్నాడో అదే పోలుకులకు మారుతారు, అదే రూపములకు మారుతారు, అదే స్వరూపాన్ని ధరించుకుంటారు. ఆ విధమైన పద్ధతి, ఆ అభిషేకమే మీ మీద ఉంటుంది. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించండి, ఎలియాజరు కూడా ఒక వైపున మనం చూస్తే అతడు కూడా ఒక వధువుగానే ఉన్నాడు. కానీ ఇక్కడ అబ్రహాము క్రీస్తును పోల్చబడి ఉంటున్నాడు. కానీ ఇక్కడ గమనిస్తున్నట్లయితే హల్లెలూయా, అస్తమయ కాలంలోనే ఎవరు కలుసుకున్నారంటే బావి దగ్గర వధువు. హల్లెలూయా. వధువు నీళ్లు చేదుకుంటాకి వస్తున్న సమయం. అలాగే మధ్యలో ఎలియాజరు వెళ్ళి ఆ వధువుని తనకి వివాహం చేసుకోబోయే ఇస్సాకు యొద్దకు తేవడానికి అక్కడ ఒక ఎలియాజరు కూడా వెళ్ళవలసి ఉన్నది. కానీ వెళ్ళినప్పుడు జరుగుతున్నది ఏంటంటే, అబ్రహాము ఎలియాజరు పంపినప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నా తండ్రి ఇంట నుండి నన్ను బయటకు ఈ గడియకు ఈ స్థితిలో పెట్టిన గొప్ప యెహోవాయే. ఆయన నాకు దూతను తోడుగా పెట్టాడు. నువ్వేం భయపడకు, నీతో నాకు తోడున్న దూత నీకు ముందుగా వస్తుంది. నువ్వేం కష్టపడక్కర్లేదు. నా కుమారుడికి తేవలసిన వధువు విషయంలో నువ్వేమి కంగారపడకు, ఆమెతో ఆ దూతే మాట్లాడుకుంటుంది. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, ఆ దూత అంట ఇద్దరి మధ్యన పనిచేస్తుందంటే. ఎవరెవరి మధ్య? ఎలియాజరు మధ్య, రిబకా మధ్యలో దూత పనిచేస్తుంది. ఆ దూత ఎట్లా పనిచేస్తుందంటే, ఎలియాజరుకి అబ్రహాం చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తుంది. వెంటనే అబ్రహాం మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. వస్తున్న కన్యకలలో నా యజమాని కుమారుడికి ఎవరు వధువగునో వారు మాత్రమే నాకును నా ఒంటెలకు నీళ్లు చేది దాహము తీర్చాలని ప్రార్థన చేస్తున్నాడు. అది అబ్రహాం యొక్క ప్రేరణ, అది ఎలియాజరులో జరుగుతున్న కార్యం. దేవుడికి మహిమ కలుగునుగా. చూడండి, అలాగ ప్రార్థన చేయటంలో అతనికి ఆ ప్రేరేపణ ఎవరు పుట్టిస్తున్నారంటే కూడా వెళ్ళిన దేవుని దూతయే. ఆమేన్. అలాగే ఆ దేవుని దూత ఇలా ప్రేరేపించగానే అక్కడ ఆ మాటలు ఎవరింటున్నారు? ఆయన ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థన అంటే వస్తున్న కన్యకల మధ్యలో ఉన్న రిబకా మీదకి వెళ్ళింది. హల్లెలూయా. ఆ ప్రేరేపణ రిబకాలోకి వెళ్ళి రిబకా ప్రేరేపించబడుతుంది. ఇక్కడ వస్తున్న కన్యకలలో సిద్ధపరుస్తుంది ఎవరంటే మధ్యలో ఒక దూత ఉన్నాడు. ఇటు ఎలియాజరుని ఇటు రిబకాకు మధ్యలో కూడా ఆయన పనిచేస్తున్న దేవుని దూత ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమైందా మీకు? ఇక్కడ కూడా అదే జరుగుతుందని నమ్ముతున్నారా? క్యాంప్ హౌస్లో ఒక దూత సంచరిస్తున్నాడు. ఈ క్యాంప్ హౌస్లో ఒక దూత కరుణ పక్షాన మరి వివాహం చేసుకోబోయే మార్క్ పక్షాన ఒక ఆయన పనిచేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందువలన దేవుని బిడ్డారా, ఎలియాజరు మనం జాగ్రత్తగా వింటే ఎలియాజరు ఎవరో కాదు, ఈ కాలానికి దేవుడు పంపిన ప్రవక్త విలియం బ్రన్హాం అయి ఉన్నాడు. మరి ఇస్సాకు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడు. రిబకా ఎవరో కాదు, వధువై ఉన్నది. ఈ కాలంలో అన్య యుగముల నుండి రక్షించబడుతున్న వధువై ఉన్నది. ఆ వధువు మీరే నమ్ముతున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని బిడ్డలారా, ఇదంతా జరిగిన తర్వాత
మరి ఆ రాత్రి ఆ ఇంట ఉన్నాడు. ఆ రాత్రి ఇంట ఉండి ఎలియాజరు ఏం చేశాడంటే పూర్తిగా ఆయనకు దాహం తీర్చింది ఆమె, ఆయన ఒంటెలు కూడా దాహం తీర్చింది. అయితే ఒంటెలను సర్వము కూడా వెంట పెట్టుకుని రెబెకా ఇంట ఉన్నాడు. ఆమెలో ఎంత ఓర్పు ఉందంటే, ఆమెలో ఎంత దయానీయమైన హృదయం ఉందంటే, ఆమె ఓర్పు కలిగిన రెబెకాయ ఉన్నది, ఆమె సహనము కలిగిన రెబెకాయ ఉన్నది, ఆమె ప్రేమ కలిగిన రెబెకాయ ఉన్నది, ఆమె హృదయపూర్వకంగా ఆహ్వానించగలిగిన మంచి హృదయం కలిగిన రెబెకాయ ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగా. ఈ రాత్రి మేము బస చేయడానికి మీ ఇంటి యొద్ద ఏమైనా ఖాళీ ఉన్నదా అని అడిగాడు ఆయన. చూడండి, ఆమెను ఇంకా ఇస్సాకునికి వివాహమే చేయలేదు. ఒక్కసారి అడిగాడు, మీ ఇంట మేము ఉండడానికి ఏమన్నా ఖాళీ ఉన్నదా అని అడిగితే, మా ఇంట అన్ని ఉన్నవే అన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. అక్కడ తండ్రి సలహా లేదు, అమ్మ సలహా లేదు, ఎవరిది లేదు. కానీ ఆమె మాత్రం మంచి హృదయంతో మాట్లాడుతుంది. మా ఇంట అన్నీ ఉన్నాయి, నీ ఒంటిలకు తగినంత నీరు ఉంది, ఆహారం ఉంది, మీరు భుజించడానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి, మా ఇంట ఉండొచ్చు ఈ సాయంకాలము. హల్లెలూయా. ఈరోజు దేవుడికి మహిమ కలుగునుగాక. మరి నేను అనుకుంటున్నాను, మార్కుకి మరి ఈ రాత్రి ప్రదానం చేయబడుతున్న ఈ కరుణ, హల్లెలూయా, అలాంటి హృదయం కలిగిన బిడ్డని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా వచ్చిన వారిని ఎవరినైనా సరే వారి ఇంటను చేర్చుకొని ప్రేమతో అన్నీ చూసుకొని పంపించే ఆ ఘనమైన పాత్ర ఎవరికి ఉందంటే స్త్రీకి మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఆమె దేవుడికి స్తుతి కలుగునుగాక. సరే దేవుని బిడ్డారా, నేను ఆఖరికి వస్తున్న సమయం ఇది. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్న సమయం. ఇప్పుడు మనం గమనిస్తే హల్లెలూయా, మరి ఈ సాయంకాల సమయంలో ప్రపంచం నుండి దేవుడు తన కొరకు ఒక వధువుని ఏర్పరచుకుంటున్న సమయమై ఉన్నది. మనం ఎప్పుడు కూడా మన హృదయం ఎలా ఉండాలో తెలుసా? ఎవరైనా ఆకలి కొని ఉంటే ఆకలి తీర్చే మనసు మనకు ఉండాలి. దాహము కొనే మనసుతో, దాహము కొనే పరిస్థితులు ఎవరైనా వస్తే వారి దాహము తీర్చేటట్టుగా మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా వ్యత్యాసము చూపించే మనుషులుగా ఉండకూడదు. ఏ సమయమైనా సరే మనం ఇతరులకు సహాయపడే హృదయం ఎప్పుడు వధువు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే అబ్రహాం యొక్క పెదవుల నుండి వచ్చిన మాట అంట ఎలియాజరు తీసుకున్నాడంటే. అంటే నేను అనుకున్నాను, ఎలియాజరు అబ్రహాం నోటంలో వచ్చిన ప్రతి మాట తీసుకుంటున్నాడంటే ఎలియాజర్లో ఏదై ఉండునంటే, ఎలియాజరు పూర్తిగా అబ్రహాము హృదయం నుండి వచ్చే ప్రతి మాట అది దేవుని మాట అని అతను పూర్తిగా నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆ మాట నమ్మాడో, ఆ మాట ఎలియాజరులో పడిన వెంటనే అబ్రహాముకు తోడున్న దూతయే ఎలియాజరుతో కూడా వెళ్ళిపోయింది. ఈ రాత్రి నేను చెప్తున్న వర్తమానంగా ఎవరు హృదయంలోకి దేవుడు తీసుకుంటారో, మీరు వర్తమానం మీ హృదయంలో ఎప్పుడైతే పడిందో మీతో కూడా దేవుడు తన దూతను తోడుగానే పంపుతాడు. ఏ పనైనా సరే మీ పక్షాన నిలబడి ఆయన కార్యం చేసి చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దూతను ఇలా కూడా అనొచ్చు, ఆ దూత ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడే. ఆయన మీతోనూ మీలోనూ సదాకాలం ఉంటారన్నాడు ఆయన. ఆ మాట సత్యమని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 58వ వచనం. ఆ రాత్రి కూటమైపోయింది. ఎలియాజరు తన ఇంట భోంచేశాడు. రాత్రి బైబిల్ ఓపెన్ చేశాడు. మరి ఆ బైబిల్ అంతట్లో కూడా అతను ఏం చెప్పుకుంటాడంటే, అతడు ఏ కట్టుకథ ఆ రాత్రి ఆ ఇంట కుటుంబ ప్రార్థనలో ఏ కట్టుకథ చెప్పలేదు ఎలియాజరు. మరి ఏదేదో కార్యక్రమాలు చెప్పలేదు, భూ సంబంధం లోక సంబంధం ఏది చెప్పలేదు. అతను ఏదైనా చెప్పాడంటే అబ్రహాము యొద్ద నుండి వినిన సంగతి, అతడు అనుభవించిన సంగతియే. కన్నులారా ఏది చూశాడో, చెవులారా ఏది విన్నాడో అవి మాత్రమే మాట్లాడుతున్నాడు ఆ ఇంట. చూడండి, దేవుని వాక్యానికి మనం ఏది కలపక్కర్లేదు, ఏది తీయక్కర్లా. దేవుడు వాక్యాన్ని ఎలాగిచ్చాడో అలాగే తీసుకుని ఆ వాక్యముతో నువ్వు నిలబడితే దేవుడే సమస్తమును చక్కబెట్టి దేవుడై ఉన్నాడు. ఎలియాజరు వెళ్ళాడు. ఆ రాత్రి భుజించిన తర్వాత రాత్రి కుటుంబ ప్రార్థనలో అతడు వాక్యం చెప్పడానికి అవకాశం దొరికింది. అతడు ఏం చెప్పాడంటే, నా యజమానుడిని అబ్రహాముని మెసొపొటేమియాని పిలిచాడు, తండ్రి ఇంటిని వదిలి రమ్మన్నాడు, బంధువులు వదిలి రమ్మన్నాడు, ఇంటిని వదిలే రమ్మనగానే మా యజమానుడైన అబ్రహాం మాటకు లోబడి వచ్చాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ దినము నుంచి అతడు 100 సంవత్సరాలు వచ్చే వరకు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు.
సమయం వచ్చింది, వారి శరీరాలు దేవుడు మార్చాడు, యవ్వన దేహాలుగా మార్చాడు. వాగ్దానం చేయబడిన ప్రకారంగా వారికి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకునిచ్చాడు. హల్లెలూయా. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఇస్సాకు కూడా ఒక పరీక్ష కాలం వచ్చింది. మొరియా పర్వతం తీసుకుని వెళ్ళాడు అబ్రహాము. ఆ మొరియా పర్వతం మీద ఇస్సాకుని బలిరక్క తీగలతో కట్టి కట్టెల మీద పొరుండి పెట్టి అతను యెహోవాకు బలి ఇవ్వబోతున్నప్పుడు యెహోవా అబ్రహాముతో మాట్లాడాడు, నీకొక్కడైన కుమారుడైన ఇస్సాకునకు ఏ హాని చేయవద్దు, నీ ఒక్కడైన కుమారుడు నాకు ఇచ్చే విషయంలో నువ్వెంతో నమ్మకస్తుడుగా ఉన్నందున నువ్వు నన్ను ఎంత ప్రేమించుతున్నావో నేను ఎరిగి ఉన్నాను. నీ కుమారుడికి బదులుగా నేను ఒక బలిని చూసుకున్నాను. యెహోవా ఈరే, అదిగో ఆ యొక్క పొదల మధ్యలో ఒక పొట్టెలు ఉన్నది, ఆ పొట్టెలు తీసుకొచ్చి నీ కుమారుడికి బదులుగా నాకు అర్పణంగా ఇమ్మన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఇస్సాకు వరకు జరిగిన గొప్ప కార్యం ఇది అని ఉన్నదున్నట్టుగా రాత్రి బెతేలు ఇంటిలో అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఎవరు? ఎలియాజరు గారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఒక్క ప్రసంగముతోనే ఆ కుటుంబంలో పరిస్థితులన్నీ చేంజ్ అయిపోయాయి. ఇంకో మాట చెప్పనా, రెబెకా ఎలియాజరు చెప్పిన మాటలు ఎన్నో లక్ష్యం వచ్చింది. ప్రైజ్ గాడ్. చెప్పలు కొడతారా దేవుడికి? ఎవరు చెప్పే మాటలు ఎందు? ఎలియాజరు చెప్పిన మాటలు ఎందు రెబెకా లక్ష్యం వచ్చింది. ఎప్పుడైతే ఎలియాజరు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం వచ్చిందో తక్షణమే ఆమె హృదయంలో తిరిగి జన్మించింది. ఆమె అంతరంగంలో మారు మనసు పొందింది, తిరిగి జన్మించింది. వెంటనే ఆమె హృదయంలో ఉప్పొంగుతుంది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నేను వివాహం చేసుకోబోయే ఆ ప్రియుడైన భర్తను చూచేదనా అని ఆ రాత్రి అంటే అందరూ పండుకున్నా సరే ఆవిడ పడుకోలేదు. కరోనా పడుకోదు. రేపు వివాహం ఎప్పుడు అయ్యే వరకు ఆవిడ ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే మరి నేను చెమటలు కక్కే బోధించున్నాను, మీరు చెమటలు కారుతున్నారు. నాకు ఇక్కడ ఏ ఫ్యాను లేదు. కొద్ది గొప్పగా వినండి. ఎందుకనగా వాక్యము గొప్పది. వాక్యము ఎంత తృప్తిగా మీరు వింటారో అంత సమాధానం పొందుకుని వెళ్తారు. నా జీవితంలో ఎల్లప్పుడూ ఆదరించేది వాక్యమే. నాకేమీ లేదండి, నేను ఏదైనా కలిగి ఉన్నానంటే వాక్యమే. వాక్యమే ఈ గడియ వరకు నన్ను నిలబెట్టింది. వాక్యమే ఈ గడియ వరకు మా కుటుంబాన్ని పోషిస్తుంది. వాక్యమే ప్రతి స్థలంలో సాక్షిగా నిలబెడుతుంది. ఆ వాక్యమును ఉన్నట్టుగా మీకు బోధిస్తున్నాను అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. ఎలియాజరు ప్రసంగం మీద ఏం పెట్టింది? మనసు పెట్టి లక్ష్యం ఉంచింది. అమ్మా ఏం పెట్టింది? లక్ష్యం ఉంచింది. హల్లెలూయా. తక్షణమే రాత్రే చాలా విషయాలు రాసేసుకుంది ఆవిడ. డైరీలో రాసుకోవాల్సిన అన్నీ రాసేసుకుని ప్యాక్ చేసుకుని పెట్టేసుకుని ఈ ప్రసంగమును తరచూ చదువుతూ ధ్యానిస్తూ ఉంది. తెల్లవారింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక ఈయన అంటున్నాడు ఎలియాజరు గారు, తెల్లవారిపోయింది, మమ్మల్ని పోనీయండి అంటున్నాడు. పోనీయండి అంటే వారు పోనెత్తగా రెడీ అయ్యారు. కానీ ఒక విషయం మీరు చేయాలి, నా యజమానుడు నాతో చెప్పిన విషయం సఫలం అవ్వాలంటే మీ అమ్మాయిని నాతో పాటు ఇచ్చి పంపించండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, లేదు నాయన, 10 దినాలైనా ఆ అమ్మాయిని మా ఇంట ఉంచడానికి మేము చూస్తామన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, లేదు ఇప్పుడే నాతో పంపించేయండి అన్నాడు. ఎందుకంటే అక్కడ ఆ యొక్క రెబెకా నిర్ణయించవలసిన సమయానికి వచ్చింది. ఆమె నిర్ణయించుకోవలసిన సమయానికి వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఎలియాజరు హల్లెలూయా ఆమెను పంపివేయమని చెప్పాడో ఆ సమయం అందే దేవుని బిడ్డలారా ఏంటంటే ఎలియాజర్ని హల్లెలూయా ఎలియాజరు కూడా రెబెకాను పంపించడానికి అందరూ రెడీ అయ్యి అక్కడ సిద్ధపడుతున్న టైంలో ఒక మాట జరిగింది. ఏంటి ఆ మాట అంటే, తల్లి వచ్చింది, అయ్యా 10 దినములైనా మా కుమార్తెను మా ఇంట ఉంచు అని అడిగింది. మన ప్రవక్త బ్రహ్నాం అంటాడు, 10 దినములైనా రెబెకాను మా ఇంట ఉంచని అడుగుతుందంటే ఆత్మ సంబంధంగా ఆ విషయాన్ని ఆయన అంటాడైనా అది ఎవరో కాదు కానీ మదర్ చర్చ్ అన్నాడు, తల్లి సంఘం అన్నాడు. తల్లి సంఘం అంటే క్యాథలిక్ సంఘం అని చెప్పాడు ఆయన. తర్వాత అన్న వచ్చి అన్నాడంట, అయ్యా ఎలియాజరు గారు 10 దినములైనా మా యొక్క చల్లాన్ని మా ఇంట ఉంచని అన్నాడంట. ఆ విషయం అంటాడు బ్రహ్నాం గారు, అది బ్రదర్ అండ్ మిషన్ అన్నాడు. అంటే అన్నగారు సంఘం అది. అలాగే తండ్రి గారు ఫాదర్ సంఘం, అలాగే స్నేహితులు అంటలు కూడా వచ్చి 10 దినాలైనా ఉంచండి అంటున్నారు. బ్రదర్ సంఘం, క్యాథలిక్ సంఘం, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి కదండి మనకి, లూథరన్, బ్యాప్టిస్ట్, పెంతెకోస్తులు. అలాగా వధువుని అవి అంటాయంట ఇక్కడే ఉండేది. కానీ ఒక మాట అన్నారు వాళ్ళు, ఫైనల్ ఏంటి తెలుసా,
మా మాటలు కాదు కానీ ఆ రిబక ఏమంటాదో ఆమె మాటను బట్టి మేము చూద్దామన్నారు. వెంటనే రిబకాని పిలిచారు. రిబక వచ్చింది. రిబక, నువ్వేంటి నీ ఉద్దేశం? అదే 58వ వచనం. వాళ్ళ రిబకాని పిలిచి అడిగినప్పుడు రిబకాతో అంటున్నారు, నువ్వు ఆయనతో వెళ్ళేదవా, ఈ మనుషులతో కూడా వెళ్ళేదవా అని అడిగినప్పుడు ఆమె అంటుంది, వెళ్ళేదను అన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. చూడండి, అన్ని నవమాసాలు కని పెంచిన తల్లి ప్రేమ, వింటున్నారా? వర్తమానం వినడం వెంటనే ఆ ప్రేమను మించిన ప్రేమ వర్తమానంలో ఉంది. వెంటనే తల్లికి జ్ఞాపకం లేదు, తల్లి చెప్పిన మాట జ్ఞాపకం లేదు. ఆమె జ్ఞాపకంలో ఆ రాత్రి ఎవరు వచ్చారంటే వాటిని మించిన ప్రేమ ఆమెలో హృదయంలో పడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నేను చెబుతున్నాను, లూథరన్ విడిచిపెట్టి, బ్యాప్టిస్ట్ విడిచిపెట్టి, పెంతెకోస్తను విడిచిపెట్టి, డినామినేషన్ విడిచిపెట్టి, ఆయా శాఖలు వదిలిపెట్టి ఎందుకు ఈ వర్తమానాలకు వచ్చి చావైన బ్రతుకైనా నిలబడి ఎందుకు జీవిస్తున్నామంటే వాటిలో లేనిదేదో ఈ వర్తమానంలో ఉన్నది. అదే మమ్మల్ని నిలబెడుతుంది, అదే మమ్మల్ని జీవింపజేస్తున్నది. ఆ వర్తమానంలో ఉన్న ప్రేమ ఎక్కడను దొరకదు. తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లు ఈ వర్తమానము అన్ని వేళలా జాలి చూపుతున్న వర్తమానమై ఉన్నది. మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అన్నగారు వచ్చారు. అన్నగారు కూడా ఆపడానికి ప్రయత్నిస్తే, లేదన్నయ్య నేను ఇప్పుడే వెళ్ళిపోతానన్నది. అన్న ప్రేమను మించిందా లేదా? దేవునికి స్తోత్రం. మరి అన్నయ్య చిన్నప్పటి నుంచి ఆ చెల్లిని ఎత్తుకుని ముద్దాడి అలాగెలా పెంచినా ఆగిందా పరిస్థితి? హల్లెలూయా. కానీ లేదండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆమె లోపల వర్తమాన ప్రేమ పడిందో, ఎలియాజరు యొక్క వర్తమాన ప్రేమ పడిందో, వెంటనే ఆమె హృదయం ఎక్కడికి పరిగెడుతుందంటే తను ఇంతవరకు చూడని వివాహం చేసుకోబోతున్న ఇస్సాకు వైపే తను దృష్టి పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న ప్రేమను మించిన ప్రేమ, తల్లి ప్రేమను మించిన ప్రేమ, తండ్రి ప్రేమను మించిన ప్రేమ, అక్కా చెల్లెడులను మించిన ప్రేమ, స్నేహితులను మించిన ప్రేమ, ఆ ప్రేమ ఎలియాజరు చేసిన ప్రసంగంలో ఉన్నందున తక్షణమే ఆమె హృదయంలో మార్పు జరిగింది. అందరిని రెప్పపాట్లో మరిచిపోయింది. ఇక ఆమెకంటూ ఏదైనా ఉన్నదంటే తను వివాహం చేసుకోబోతున్న ఆయన భర్త అయిన ఇస్సాకు మీదే దృష్టి పెట్టింది. ఆ ప్రేమ అంతవరకు తీసుకుపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్పనా, ఆయనను ఈ కన్నులారా చూడకపోయినా ఆమె వర్తమానంలో చూసేసింది. ఆయన ఈ రాత్రి నేను అంటున్నాను, యేసును నువ్వు బాహ్యంగా చూడకపోయినా వర్తమానంలో చూస్తున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని ఆమెను పిలువగానే అంటుంది, ఇప్పుడే వెళ్ళదని అన్నది. హల్లెలూయ. ఈ రాత్రి నేను అంటున్నాను, ఈ రాత్రి ప్రభు వస్తున్నాడని మనకి తెలపబడితే రెడీయేనా? ఎంతమంది రెడీగా ఉంటారు? కరుణ కూడా ముందు నా దేవుడు ఆవిడ రెడీగా ఉంటుంది. ఎందుకని దేవుడు వస్తాడని తెలియగానే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితం. మనము వివాహం అంటే కార్యక్రమాలు జరుగుతుంటే అన్ని, కానీ మన హృదయం ఎప్పుడు ఎవరి మీద ఉండాలంటే మనల్ని వచ్చి తీసుకుని వెళ్ళబోతున్న క్రీస్తు వైపే ఉండాలి. ఓ దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన దేవుడు. నేను చిన్న కథ చెప్పి ముగించేస్తాను. అది బ్రహ్మ గారు చెప్పిందే. రోమన్ క్యాథలిక్ అంటే అది రోమన్ క్యాథలిక్ దేశం ఏంటంటే రోమ్ దేశం. రోమ్ దేశంలో గమనిస్తే చాలా చాలా టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయంటండి. ఆ టూరిస్ట్ ప్లేస్లో అతి ప్రాముఖ్యమైన ప్లేస్ ఏంటంటే చిత్రకళ ప్రదర్శన ఒకటి ఉంటుందంటండి. చిత్రకళ ప్రదర్శనలో అమెరికా నుండి, ఆయా దేశాల నుండి చాలామంది యువతులు వెళ్ళి ఆ రోములో ఆ చిత్రకళను చూసి నేర్చుకుంటూ 2-3 సంవత్సరాలు అక్కడ ప్రాక్టీస్ అవుతూ ఉంటారంటే. అయితే అక్కడ గమనిస్తే ప్రవక్త బ్రహ్నాం అంటాడు, మన యొక్క దేశం నుంచి వెళ్ళిన ఏ యువకుడైనా యువతులైనా ఆ మంచిగా పవిత్రంగా ఉన్న దేశాలు పాడు చేయడానికి వెళ్తారు తప్ప ఎవరిని బాగు చేయడానికి ఎవడ వెళ్ళడన్నాడు. అమెరికాని కూర్చి అంత సాక్ష్యం ఎత్తాడు మన ప్రవక్త. పాడు చేయడానికి వెళ్తారు తప్ప, ఎందుకంటే వీళ్ళు ధరించే వస్త్రాలు, వీళ్ళు వేసుకున్న బట్టలు అంతా కూడా పైనది క్రింద వరకు చూస్తే అంతా కూడా మరి కళ్ళు మూసుకుని నడిచినట్లు జీవింపజేసే వస్త్రధారంతో వారు నడిచి వెళ్తారంటే. సిగరెట్లు కాల్చడం, త్రాగుడు త్రాగడం, అపవిత్రంగా జీవించడం, అంత నీచమైన పరిస్థితులతో అమెరికా బాయ్స్, అమెరికా గర్ల్స్ పాడైపోతున్నారన్నారు. అయితే అందులో ఒక బాలిక ఉందంటండి.
ఆమె మరి అమెరికా దేశస్తురాలు కాదు, కానీ ఆమె రోమ్ దేశస్తురాలే. ఆ స్టూడెంట్ల మధ్యలో ఒక చక్కని బాలిక ఉన్నది. ఆ బాలిక ఉదయం క్లాస్ ప్రారంభించబడి ముగింపు అయ్యే వరకు క్లాసులో టీచర్ చెప్పిన ప్రతిదీ కూడా విని, జాగ్రత్తగా విని, చక్కగా ఆర్టికల్ నేర్చుకుని, చక్కగా చిత్రాలు తయారు చేసుకుని, ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత రూములోకి పోయి ఎవరితో ఏ విషయంలో మాట్లాడకుండా కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసే స్వభావం ఆమె కలిగి ఉన్నదంటే దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన కృప, హల్లెలూయా. కానీ ఈ యువకులు రోజు వచ్చి అనివారంటే అమ్మాయిని, సాయంకాలం అనివారం, ఈ రాత్రి మనం అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, ఆ పార్క్ వెళ్దాం, ఈ పార్క్ వెళ్దాం రమ్మని ఆ అమ్మాయితో ఎన్ని మార్లు చెప్పినా ఆ స్టూడెంట్ మాత్రం వెళ్ళడానికి ఇష్టపడేది కాదంటే, ఆమె నిలబడిపోతూ ఉండేదంటే. ఆఖరికి ఒక రోజున ఆ రోమ్లో ఒక పని చేసే ఒక వృద్ధుడు ఏం చేశాడంటే, ఒక చిన్న పాతగిలిన టోపీ పెట్టుకుని, ఒక కర్ర పట్టుకుని ఆ రూమ్స్ అన్ని కూడా క్లీన్ చేస్తూ శుభ్రం చేస్తున్నప్పుడు ఈ చిన్న అమ్మాయిని కనిపెట్టాడంటే. బాయ్స్ అందరూ, గర్ల్స్ అందరూ బయటికి వెళ్ళి ఆటలాడుకుంటూ పాటలాడుకుంటూ ఇష్టానుసారంగా నడుస్తుంటే ఈ అమ్మాయి ఒక్కరితోటి రూములో ఒంటరిగా ఉండిపోయి కన్నీరు కారుస్తూ ఇలా వేచి చూస్తుంది, కారణం ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నాడంటే. ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఎందుకో హృదయంలో కదిలింది, వెళ్ళి ఆమెతో మాట్లాడాలనిపించింది. తక్షణం అక్కడున్న కర్ర అక్కడ పాడేసి, హల్లెలూయా, తను ఒకే ఒక్క నలిగిపోయిన టోపీ తీసుకుని పెట్టుకుని ఆ అమ్మాయి ఎదురుగుండా వచ్చి అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడంటే, అమ్మా, నీవు అందరు స్టూడెంట్ల వల్ల ఎందుకు లేవు? నీ వయసులో ఉన్న అమ్మాయిల వల్ల నువ్వు ఎందుకు నడవట్లేదు? అసలు ఏం జరిగింది? నువ్వు ఇంత చాలా భయభక్తులతో ఈ గదిలోనే ఉండి ఎవరి కొరకు ఏడుస్తున్నావు నువ్వు? మరి నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వారితో నువ్వు ఎందుకు సంతోషంగా బయటకు వెళ్ళి వాళ్ళతో గడిపి ఎందుకు రాకూడదు? నువ్వు ఏమి జరిగింది నీకు ఇంతలాగా ఉండడానికి కారణం అంటే, నేను నిన్ను హృదయపూర్వకంగా మనసారా అడుగుతున్నానమ్మా, నువ్వేది దాయకుండా నాకు చెప్పు, నేను సూటిగా అడుగుతున్నానని చెప్పి ఆ వృద్ధుడు ఆమెను అడిగినప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యా, నేను మాత్రమే ఇక్కడ ఉన్నాను కానీ నా మనసు మాత్రం ఇక్కడ లేదు. ఏమిటి కారణం? నేను ఒక ఆయనకి మాట ఇచ్చా అన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి ఇచ్చా మాట అన్నాడు? ఆమె అంటుంది, నా దేశం అంటూ నాకు ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ఒక వీధి ఉంది, ఆ వీధిలో ఒక చిన్న ఇల్లు ఉన్నది, ఆ ఇంటిలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి నా హృదయం ఇచ్చాను అన్నాడు. హల్లెలూయా. అందుకని అతనికి నేను మాట ఇచ్చినందున, అతనికి నేను ఒప్పందం చేసినందున నా ప్రేమ ఇంకెవరికి ఇవ్వను. నా ప్రేమను ఆ యువకునికి ఇచ్చి ఉన్నాను. అతని కొరకే ఎదురు చూస్తున్నాను. ఒక రోజు ఆయన నా దగ్గరికి వస్తాడు, నేను ఆయన కలుసుకుంటాను, నన్ను తీసుకుని వెళతాడు, అతడు ఉన్న స్థలంలో నన్ను పెడతాడు, అతడు నేను కలిసి చక్కని సుఖ జీవితంతో కూడిన జీవితాన్ని నేను త్వరలోనే ప్రారంభించబోతున్నాను. అందుకని నాకు ఇలాంటి జీవితంతో నాకు పని లేదన్నది. దాన్ని మన ప్రవక్త తీసుకున్నాడు. అది ఏదో కాదు, కానీ ఈ ప్రపంచమంతటిలో అన్యుల యుగములో నుండి శాఖల మధ్యలో దాగి ఉన్నది, అలాగే ప్రపంచమంతా నలుమూలల దాగి ఉన్న ఒక కన్యక. ఆమె హృదయం ఎప్పుడో ఆయన ప్రియుడైన క్రీస్తుకి ఇచ్చేసింది. ఆమె మనస్సు, ఆమె హృదయం, ఆమె దేహము దేవునికి ఇచ్చింది. అందువలననే ఆమె రిబకా వలె తల్లి ప్రేమను వదిలిపెట్టింది, అన్న ప్రేమను వదిలిపెట్టింది, బంధువుల ప్రేమను వదిలిపెట్టింది, చిన్నకత్తుల ప్రేమను వదిలిపెట్టింది, తండ్రి ప్రేమను వదిలిపెట్టింది. అందరూ విడిచిపెట్టి ఆమె ఒకే ఒకడు వివాహం చేసుకోబోతున్న ఇస్సాకు మీద ఎలా మనసు పెట్టిందో అలాగే ఈమె కూడా పెట్టింది. ఆమె ఎవరో కాదు, ప్రపంచవ్యాప్తిగా సిద్ధపరచబడుతున్న వధువు అన్నాడు. ఎందుకనగా ఆమె ఆయన ప్రేమను తలపోసిందంట. ఆమె ఆయన ప్రేమను ఎరగగలిగిందంట. ఎలా ఎరగగలిగింది? ఆయన ఆమె కొరకు భూమి మీదకి యవన ప్రాయంలో వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టి మృతి పొంది చనిపోయి తిరిగి లేచి, ఇదిగో నేను జీవించుచున్నాను కనుక నీవు జీవిస్తావని నాతో చెప్పాడు. కనుక ఇక నా జీవితము నా కొరకు కాదు, కానీ నన్ను వివాహం చేసుకుని తనతో తీసుకోబోతున్న ఆ యేసుకే నా జీవితం ఆమె అంకితం చేసుకుంది.
హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో చెప్తుంది, కుమారి ఆలకించుము. 40 కీర్తనలు ఉంటుంది కదా, కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ తండ్రిని నీ తల్లిని మరువము, నీ బంధువులని చెలికత్తును మరువము. ఎందుకనగా ఆ మాట ఒక మాట చదువు. 45 కీర్తన 10వ వచనం అనుకుంటా. అందరు చూడండి, 45 కీర్తనలో 10వ వచనం. కుమారి ఆలకించుము. కుమారి ఫస్ట్ ఏం చేయాలి? ఆలకించు. ఎలియాజరు మాటలు రెబెక్క ఆలకించింది. హల్లెలూయ. అబ్రహాం మాటలు ఎలియాజరు ఆలకించాడు. అలాగే ప్రవక్త మాటలు వధువు ఆలకించింది. అలాగే ఇక్కడ వాక్యం ఏమి చెప్తుందంటే, కుమారి ఆలకించుము. నెక్స్ట్ ఆలకించాక ఆమె ఏం చేయాలి? ఆలోచించాలి. దేవుడికి స్తోత్రం. ఆలోచించడమే నిర్ణయించుకోవటం. దేవుడికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ చెవియొగ్గుము. ఇప్పుడు అంటున్నాడు, చెవియొగ్గు, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. నీ స్వజనమును మరవాలి, నీ తండ్రి ఇంటిని మరవాలి. నేను మాట చెప్తున్నాను, పౌలత్న గారికి చక్కని కుమార్తెని ఇచ్చాడు దేవుడు. బిడ్డ పేరు మర్చిపోతూ ఉంటాను, జోషన. చాలా ప్రేమగా, చాలా గౌరవంగా పెంచారు రత్నకుమారి గారు పౌలత్న. కానీ టైం వచ్చింది, ఇక జోషన తండ్రి యొక్క ప్రేమ కన్నా, రత్నకుమారి గారి ప్రేమ కన్నా ఏదో గొప్ప ప్రేమ వచ్చింది. అల్లుడు గారి పేరేంటి? ఆనందం. ఆ ప్రేమే ఆనందం. దేవుడికి మహిమ కలుగును గాక. పేరులోనే ఆనందం. ఆనందం అనే ప్రేమ వచ్చి ఇద్దరు చేతులను ఎత్తుకుపోయింది. చెప్పలు కొడతారా దేవుడికి? దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏంటంటే, ఇంతవరకు మన ప్రియ సోదరులు ఇస్సాక్ గారు, సిస్టర్ పేరు రెబెక్క. ఇప్పుడు రెబెక్క ఇస్సాక్ గారి మధ్యలో పెద్ద కుమార్తె కరుణ, మార్కు. హల్లెలూయ. రేపు సాయంకాలానికి మార్క్ గారి చేతిలో ఇస్సాక్ గారు, రెబెక్క గారు తీసుకెళ్ళి చేతిలో పెడతారు. ఇక వాళ్ళ ప్రేమలు కాదు, ఎవరి ప్రేమ? మార్కు గారి ప్రేమ. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్లో సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయి. మొదటి జీవి సింహం, రెండవ జీవి ఎద్దు. దేవుడికి మహిమ కలుగును. శ్రమజీవి. హల్లెలూయ. అందుకని దేవుని బిడ్డలారా, మార్క్ అంటేనే ఎద్దు. మరి ఎద్దు ఒక శ్రమజీవి. ఖచ్చితంగా అనుకుంటున్నాను, కరుణ పట్ల చాలా ప్రేమతో ఆమెను చూసుకుంటాడని కూడా. దేవుడికి స్తుతి కలుగును గాక. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే, నా ప్రియ కుమార్తె కరుణ తండ్రి ప్రేమను మించి, తల్లి ప్రేమను మించి ఏదో ఒక ప్రేమ నిన్ను హత్తుకుంటుంది. దేవుడికి స్తోత్రం. మార్క్ గారి ప్రేమ, ఆ ప్రేమ క్రీస్తు అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ కూర్చున్న వారిలో చాలామందికి కుమార్తెలు ఉంటారు. మీరు ఎంత చక్కగా పిల్లలు పెంచినా, ఎంతగా మీరు డిజైన్ చేసినా, ఎన్ని హంగామాలు చేసినా, ఎంతలా చేసినా, కానీ సమయం రాగానే మీ ప్రేమలు దాటి ఎత్తుకెళ్ళిపోయే ఒక ప్రేమ వస్తుంది. హల్లెలూయా. అలాగే డినామినేషన్లో చాలామంది, మేము నీకు బాప్తిసం ఇచ్చాం, మేము ఇచ్చినట్టు కూర్చోవాలి, మీరు ఇచ్చి కూర్చోవాలి, మీరు ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలని చాలా మందిని, క్రైస్తవ పిల్లల్ని ఈ కాలపంలోకి రాకుండా అడ్డుపడుతున్నారు. ఖచ్చితంగా ఈ కాలపు వర్తమానమే దైవ ప్రేమ అయి ఉన్నది. చూసారా, వాళ్ళ చేతుల్లో ఎంతకాలం పెంచబడినప్పటికీ ఈ కాలపు ప్రేమ అనే స్వరం వారు వినగానే, కీర్తన గ్రంథం ఈ 45వ అధ్యాయం 10వ వచనం నెరవేరిపోతుంది. కుమారి ఆలకించుము, చెవి యొగ్గుము. ఆమేన్. నీ తండ్రి ఇంటి నదులు, నీ తల్లిని విడిచిపెట్టు. ఈయన నీ సౌందర్యమును కోరినవాడు. కుమారి కరుణ, నీ సౌందర్యాన్ని రేపు కోరుకునే ఆయన వివాహం చేసుకోబోతాడు. నీ సౌందర్యం ఏంటి తెలుసా తల్లి? ఇప్పుడు ఎలా తలదించుతున్నావో నిత్యము అలాగే గౌరవంగా ఉండు. విధేయతయే నీ సౌందర్యం. నీ భర్త ఎదుట ఎప్పుడు నువ్వు విధేయతగా ఉంటావో నువ్వు ఆయన సౌందర్యముగా ఉంటావు. ఈరోజు సంఘము కూడా దేవుని మాటకు విని ఎప్పుడైతే లోపడుతుందో, హల్లెలూయా, వారు దేవుడి నిత్యము కూడా ఆ యొక్క వధువుతో ఉండే దేవుడు అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈ రాత్రి నేను ప్రేమతో చెప్పేది ఏంటంటే, మీకు ఇంకా తెలుసు, నాకు వచ్చిన శ్రమల ప్రపంచంలో ఎవరికి రాకూడదు అనుకుంటా. ఈ కష్టాలు, ఈ బాధల, వ్యాధుల మధ్యలో నన్ను ఆదరించే ప్రేమ ఉంది. ఆ ప్రేమ నన్ను హత్తుకుంది. ఆ ప్రేమ నా భార్యను హత్తుకుంది. ఆ ప్రేమ నా పిల్లలను హత్తుకుంది. ఆ ప్రేమ నా సంఘాన్ని హత్తుకుంది. ఈ రోజుకు కూడా
కృప ద్వారా నడిపించబడుతున్న పరిచర్య అయి ఉన్నది. ప్రియ బిడ్డలారా, చాలా సంతోషము. మరి నేను అధిగమించి చెప్పడం నాకు ఇష్టం లేదు. 1 అవర్ చెప్పారు, నేను ఒకవేళ ఎక్కువ తీసుకుంటే క్షమించండి. ఎందుకనగా ఈ ప్రధాన కార్యక్రమంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసుక్రీస్తు ఆయన వధువుకే ప్రాముఖ్యత మన ఇవ్వబడుతుంది. అందుకని బైబిల్ ఎప్పుడు నిత్యము మన కొరకు ఫ్యూచర్ ప్లాన్ కూడా చెప్తాది. అందుకే పౌలు మొదటి సంఘాల ప్రవక్త పౌలు అంటాడు, ఒక్కడే పురుషుడైన క్రీస్తునకు నేను మిమ్మల్ని ప్రదానం చేశాను. సాతాను తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు యొక్క ప్రేమ నుండి సరళత నుండి ఎట్లయినా పడిపోతారేమని భయపడుతున్నాను అంటున్నాడు. అయితే ఈ కాలంలో దేవుడు పంపిన వర్తమానం ఎంత గొప్పదంటే, హల్లెలూయా, అన్నిటిని మించిన ప్రేమే ఈ కాలపు ప్రవక్త వర్తమానం. అదే అగాప ప్రేమ. యేసు ప్రేమలో పడిన వారు ఎన్నడూ పడిపోరు. హల్లెలూయా. మన ప్రవక్త అంటాడు, ఆ కాలంలో పౌలు చెప్పిన వర్తమానం విని కూడా సంఘం పడిపోయింది, కానీ ఈ కాలపు వర్తమానం విని దాంతో తిరిగి జన్మించిన వారు ఎన్నడూ పడిపోరు. పడిపోని వంటి కృపావర్తమానం ఈ రాత్రి దేవుడు మనకి ఇచ్చాడు. ప్రభు ఈ మాటలు మనందరూ ఫలింప చేయనుగాక. ప్లీజ్ అధ్యక్షుడు ఈ సమయం.